సో వెల్కమ్ టు ద వరల్డ్ ఇంటర్నేషనల్ అండి. వరల్డ్ ఇంటర్నేషనల్ మీ అందరినీ కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం కొన్ని పాయింట్ వైజ్ గా మనం మాట్లాడబోతున్నాం. సో బిఫోర్ స్టార్ట్ వాల్ట్ ఇన్ బిజినెస్ ని మీరు ఇంకా హార్డ్ టైమ్ గా ఎవరైతే స్టార్ట్ చేసేసారో వెరీ గుడ్ అండి. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు హార్డ్ టైమ్ గా, అంటే ఇప్పుడే జస్ట్ ఎంట్రీ అయినారు, చేద్దామనే ఆలోచనలు ఉన్నారు, ప్లాన్ చేస్తే బాగుంటది, వర్క్ చేస్తే బాగుంటది, టీమ్ చేస్తే బాగుంటది, ఇలాంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారందరికీ చెప్తున్నది ఏంటంటే, బిఫోర్ స్టార్ట్ వాల్ట్ ఇన్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ కొన్ని బ్రెయిన్ లో పెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనే అటువంటి కొన్ని పాయింట్స్ అండి. ఇవి మీకు క్లారిటీగా లేకపోతే, ఈ పాయింట్ గురించి మీకు తెలుసుకోకపోతే, లేదా ఈ పాయింట్ మీద మీకు అవగాహన లేకపోతే, మీరు ఇంకో వ్యక్తిని అవగాహన ఇవ్వలేరు, ఇంకో వ్యక్తిని మీరు నేర్పించలేరు అని అర్థం. సో ఫస్ట్ క్లియర్ యువర్ వై ఫస్ట్ అండి. మీరు వరల్డ్ ఇన్ బిజినెస్ లోకి దేనికోసం వచ్చారనేది ఒక్కోసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడగండి. అంటే డబ్బు కోసం వచ్చారా, హెల్త్ కోసం వచ్చారా, 10 మందిని హెల్ప్ చేయడం కోసం వచ్చారా, నేమ్ కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా, దేనికోసం వచ్చారు? సో ప్రతి ఒక్కరు వ్యక్తికి దేర్ ఆర్ సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. మీ రిక్వైర్మెంట్ యాక్చువల్ గా ఏంటి? మీరు మనీ కోసం వచ్చినట్లయితే నిజంగా మనీ సంపాదించడానికి మీరు కావాల్సిన ప్రయత్నం మీరు చేస్తున్నారా, చేయట్లేదు? మీరు హెల్త్ కోసం వచ్చినట్లయితే మీరు టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేస్తూ ప్రోడక్ట్ ని కంటిన్యూస్ గా మీరు వాడుతున్నారా లేదా? మీరు 10 మందికి ఇన్కమ్ ఇప్పిద్దామనే ఆలోచనలు వచ్చినట్లయితే మీరు ఎవ్రీడే ఎంత మందితో ఫాలోఅప్ చేస్తా ఉన్నారు, ఎవ్రీడే ఎంత మందిని మీరు మానిటర్ చేస్తా ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో వై క్లియర్ గా లేకపోతే మీరు ఈ బిజినెస్ లో పెద్ద లెవెల్ కి ఎప్పుడు వెళ్ళలేరు. సో కాబట్టి వెరీ క్లియర్ గా మనం ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం విషయం ఏమంటే, అసలు ఈ బిజినెస్ లో నేను ఎందుకు జాయిన్ అయ్యాను అనే విషయం మీకు క్లియర్ గా ఉంటే సరిపోతుంది. మనీ కోసం వచ్చాను, సో మనీ కోసం వచ్చాను అనుకోండి, మరి ఎంత కావాలి నాకు, ఎన్ని రోజుల లోపల కావాలి నాకు, దానికోసం నేను ఏం చేసుకోవాలి, ఇలాంటి కొన్ని క్లారిటీ మన దగ్గర ఉంటే వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఎవరితో హ్యాపీగా ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు, రైట్? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేక్ ఏ నేమ్ లిస్ట్ అండి. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందర చాలా మంది ఈ యొక్క స్టెప్ ని ఫాలో చెయ్యరు, కానీ మీరు ఒక నేమ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. నేమ్ లిస్ట్ అంటే మీకు తెలిసిన సర్కిల్లో ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వారిని మీరు లిస్ట్ లో తీసుకొని రావాలి. లిస్ట్ అంటే వాళ్ళ పేరు, మొబైల్ నంబర్, వాళ్ళ ఊరు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొఫెషన్, ఒక పెన్ పేపర్ డైరీ తీసుకొని రాసుకోవటం, దాన్ని లిస్ట్ అంటారు. ఈ లిస్ట్ మనకి ఎందుకు అవసరం అంటే, మనకు తెలిసిన సర్కిల్ ఎంతో మంది ఉంటారు. అందరూ, కొంతమందికి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అందులో కొంతమందికి బిజినెస్ చేసేటువంటి అవసరం ఉంది, ఐ మీన్ మనీ కావాల్సినటువంటి కొంతమంది ఉంటారు. సో ఎవరికి మనం ఏ విషయం గురించి చెప్పాలి, ఎవరికి మనం ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి, ఎవరితో ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరికి మనం మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా లిస్ట్ ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే మనం ప్రాపర్ గా వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని మనం పట్టుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మన చాలా సార్లు బ్రెయిన్ లో నేమ్ లిస్ట్ ఉంది కదా, ఎందుకు మనకు అవసరం, డైరెక్ట్ వెళ్ళిపోయి చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం. బట్ అలా కాకుండా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలి అంటే, ఎవరు మిస్ కాకూడదు అంటే, సో ఒక నేమ్ లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ చేయండి. నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే వర్క్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అటెండ్ జూమ్ ట్రైనింగ్స్ ఎవ్రీ డే. మీరు ఒకవేళ ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ అవుదామని అనుకుంటే, ఐ మీన్ మీకు ఆలోచన అట్లీస్ట్ ఉన్నట్లయితే, మంత్లీ ఒక 10,000, 20,000 మంత్లీ మాట్లాడుతున్నా, వన్ టైం ఇన్కమ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవ్రీ మంత్ నేను 10,000, 20,000, 30,000, 50,000, లక్ష, 2 లక్ష, 5 లక్ష ఇలా ఇన్కమ్ తీసుకునేటువంటి ఆలోచన అట్లీస్ట్ మీకు ఉన్నట్లయితే, సో నాలెడ్జ్ అయితే చాలా అవసరం. నాలెడ్జ్ లేకపోతే ఈ మనీ అయితే రాదు మనకి. ఈ నాలెడ్జ్ ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. టిక్ టాక్ లో, లేకపోతే యూట్యూబ్ లో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లో, ఫేస్‌బుక్ లో షార్ట్ వీడియోలు చూస్తే అయితే రాదు. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవ్రీ డే జూమ్ మీటింగ్స్ ని అటెండ్ అవ్వటం. మన ద్వారా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి జూమ్ లో తీసుకొని రావటం. నేను ఇంతకు ముందు కూడా చాలా మందితో చెప్పాను. వరల్డ్ అండ్ బిజినెస్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే, ఈ బిజినెస్ ని 50% మీరు జూమ్ లోనే చేసేయొచ్చు. 50% బిజినెస్ జూమ్ లోనే అయిపోతుంది, మీరు జూమ్ ని సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే. అదర్ ఇట్స్, మన బయట మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఆ కంపెనీస్ కి మీరు వెళ్ళినట్లయితే 80 to 90% ఫీల్డ్ వర్క్ ఉంటుంది. 100% లో 80 to 90% ఫీల్డ్ వరకు ఒక 5 to 10% జూమ్ చేస్తే మనకి నడుస్తుంది అనుకోండి. బట్ వాల్టిన్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి జూమ్ ని మీరు సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే, మీరు జూమ్ ని సరిగ్గా ప్రమోషన్ చేస్తే, జూమ్ లో మీ వాళ్ళని తీసుకొని రాగలిగితే, మీరు జూమ్ లోనే మోర్ దెన్ 50% ప్లస్ బిజినెస్ ని ఇక్కడే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యూటిఫుల్ హెల్త్ సబ్జెక్ట్ జరుగుతున్నాయి, రైట్? మీరు ఎవరికైనా బిజినెస్ గురించి చెప్దాం, ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నారా, మీరు చెప్పాల్సిన పనే లేదు, జూమ్ మీటింగ్ కి తీసుకొని వస్తే సరిపోతుంది. మీరు ఎవరికైనా బిజినెస్ గురించి చెప్దామని అనుకుంటున్నారా, మనకి జూమ్ మీటింగ్ లో తీసుకొని వచ్చండి. ఎవ్రీ వీక్ కనీసం 2 to 3 టైమ్స్ ప్రెజెంటేషన్స్ మీటింగ్ జరుగుతా ఉన్నాయి, రైట్? సో కాబట్టి జూమ్ లో మనం 100% జనాల్ని క్లోజ్ చేసేస్తున్నాం ఈ రోజుల్లో, ఎందుకంటే అంత సింపుల్ గా ఉంది కాబట్టి. సో ప్రతి రోజు మార్నింగ్ 5 o'clock జూమ్, ఈవినింగ్ 8 o'clock జూమ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అయితే ఈవినింగ్ జూమ్ కొంతవరకు మనం అటెండ్ అవుతున్నాం అనుకోండి, వీక్లీ ఒక 3 days, 4 days, 5 days కొంతమంది అటెండ్ అవుతున్నారు. ఎవ్రీడే అటెండ్ అవ్వడం అందరికి ఈజీ కాకపోవచ్చు. బట్ నేనేమంటే, మాక్సిమం మీరు ప్రయత్నం ఏమైనా ఉండాలంటే ఎవ్రీ డే వచ్చేటట్టు ఉండాలి. ఇది మన లైఫ్ లో ఒక షెడ్యూల్ లాగా ఉండాలి.
ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత మనం వెళ్ళైతే వాష్రూమ్ వెళ్తాము, ఫుడ్ తింటాము, జాబ్ కి వెళ్తాము, ఇది కూడా ఒక పార్ట్ గా మనం పెట్టుకుంటే ఈజీ అవుతుంది. అదే విధంగా ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock మీటింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నానంటే, మీకు డబ్బు సంపాదించే ఆలోచన ఉంటే, టీం తయారు చేసే అటువంటి ఆలోచన మీకు ఉంటే, ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీటింగ్ మీకోసం కంపల్సరీ. మీకు ఒకవేళ హెల్త్ ప్రోడక్ట్ నాలెడ్జ్ కావాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ అవసరం ఉంది అంటే, ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే అప్పుడు మీరు సాయంత్రం మీటింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనీ సంపాదించే ఆలోచన ఉన్న వాళ్ళు మార్నింగ్ రండి, ఈవినింగ్ వచ్చేసి హెల్త్ గురించి నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ రండి. బట్ రెండు జూమ్, ఎవరికైతే రెండు అవసరం, హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, రెండు మనకి అవసరం ఉన్నట్లయితే మార్నింగ్ 5 o'clock జూమ్, ఈవినింగ్ 8 o'clock జూమ్ మనం ఖచ్చితంగా అటెండ్ అవుతూ మన టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా అటెండ్ చేపించాలి. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ఫిక్స్ యువర్ టైం ఫర్ వాల్టన్ అండి. మీరు వాల్టన్ బిజినెస్ ని ప్రతిరోజు ఒక టైం అనేది కేటాయించండి. మార్నింగ్ కేటాయిస్తారా, మధ్యాహ్నం కేటాయిస్తారా, ఈవినింగ్ కేటాయిస్తారా, నైట్ కేటాయిస్తారా నాకు తెలియదు. బికాస్ మీ ప్రొఫెషన్ ని బట్టి కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్ జాబ్ చేసే వాళ్ళకైతే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, లేకపోతే అగ్రికల్చర్ చేసేటువంటి వాళ్ళు మార్నింగ్ టైమ్ లో వర్క్ చేస్తుంటారు. సో మీరు ప్రతిరోజు ఒక టైం ని అయితే ఫిక్స్ చేయండి. టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు ఈవినింగ్ 7 to 9 ఈ లోపల నేను వాల్టన్ బిజినెస్ కి ఇస్తాను. జూమ్ కాకుండా, జూమ్ లో ఏదైతే ఇస్తున్నారో అది మీరు నేర్చుకోవడానికి ఇస్తున్నారు, పని చేయడానికి ఎవ్రీడే అట్లీస్ట్ 2 to 3 hours టైం మీరు తీయగలగాలి. అంటే మార్నింగ్ 2 hours కావచ్చు, మధ్యాహ్నం 2 hours కావచ్చు, ఈవినింగ్ 2 hours కావచ్చు. సో ఎవ్రీ డే ఒక టైమింగ్ ని ఫిక్స్ చేసుకోండి. ఈ టైం నుంచి ఈ టైం నేను వాల్టన్ బిజినెస్ మాత్రమే చేస్తాను. మీరు ఇంకేదైనా వర్క్ చేసుకోండి, డౌటే లేదు. మీరు మీ బిజినెస్ ఉంది, జాబ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని చేసుకోండి. కానీ ఈ బిజినెస్ కి మాత్రము ప్రతిరోజు మీరు పర్టికులర్ గా ఒక టైం అనేది ఫిక్స్ చేయాలి, జూమ్ కాకుండా. జూమ్ మీటింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదైతే అటెండ్ అవుతున్నో అది మన లెర్నింగ్ కోసం. బట్ అర్నింగ్ రావాలి అంటే కేవలం లెర్న్ చేసుకుంటే సరిపోదు కదా, పని కూడా చేయాలి మరి. పని చేయాలంటే ప్రతిరోజు ఒక 2 to 3 hours టైం అనేది మీరు దానికి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఏ టైం మీరు కేటాయిస్తారు, మార్నింగ్ 2 hours లేకపోతే మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ 2 hours, ఆ టైం అనేది ఫిక్స్ గా ఉండాలి. ఆ టైంలో మీరు బిజినెస్, వాల్టన్ బిజినెస్ మాత్రమే చేయాలి. మిగతా ఏది కూడా చేయకూడదు. అప్పుడు రీల్స్ చూడొద్దు, మూవీస్ చూడొద్దు, అదర్ కాల్స్ వస్తే మాట్లాడొద్దు, అదర్ ఏదైనా టాపిక్ వస్తే చేయకూడదు. సో అలా ఒక టైం షెడ్యూల్ ని మీరు ఫిక్స్ చేసినట్టయితే మీరు చూడండి, బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు పని చేస్తున్నామో మనకి అర్థం కావట్లేదు. రైట్. లాస్ట్ ఒక 1 week లో అంటే ఈ రోజు నేను చెప్పడం కాదు, కానీ లాస్ట్ ఒక 1 week మీరు తీసుకోండి. 1 week లో మీరు వాల్టన్ కోసం ఎన్ని అవర్స్ పని చేశారు అని మీకు తెలిసిపోతుంది. అట్లీస్ట్ వీక్లీ, వారంలో కనీసం అన్న మీరు ఒక 10 to 14 hours మీరు వర్క్ చేయట్లేదు అంటే, సో డబ్బులు రావడం అయితే చాలా కష్టం అండి. మినిమం వీక్లీ 10 to 14 hours అనేది మినిమం. అంటే ప్రతిరోజు అట్లీస్ట్ 2 hours మనం వర్క్ అయితే చేయగలగాలి. అలా చేయకపోతే డబ్బు రావడం అయితే కొద్దిగా కష్టమే అండి. ఈ రోజు మంత్లీ 20-30 వేల కోసం జనాలు 8 గంటలు 10 గంటలు కష్టపడతా ఉన్నారు. దట్టు మనం ఈ బిజినెస్ లో వచ్చాం కాబట్టి, ఈ బిజినెస్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏమంటే ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. బట్ ఎవ్రీడే ఒక 2 hours అనేది మీరు వర్కింగ్ లోకి అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిందే. సో ఫిక్స్ యువర్ టైం అండి. నెక్స్ట్, టాక్ 2 to 3 పీపుల్ ఎవ్రీడే. అట్లీస్ట్ 2 to 3 పీపుల్, నేను 3 to 5 అని రాశాను, కొత్త వారితో మాట్లాడుతున్నాను. ప్రతిరోజు కనీసం ఒక 3 నుంచి 5 కొత్త వారితో మాట్లాడండి. సోషల్ మీడియా నుంచి ఒకరిద్దరు కావచ్చు, తెలిసిన సర్కిల్ లో ఒకరిద్దరు కావచ్చు, రెఫరెన్స్ ద్వారా ఒకరిద్దరు ముగ్గురుతో కావచ్చు. సో ఇలా అన్నా కానివ్వండి. బట్ ప్రతిరోజు కనీసం కొత్త వాళ్ళు ఒక 3 నుంచి 5 మీరు మన బిజినెస్ కోసం, కొంతమందితో ప్రోడక్ట్ కోసం, కొంతమందితో బిజినెస్ కోసం మాట్లాడాలి అంటుంది. మాట్లాడుతూ ఉంటే జనాలు అనేది వస్తా ఉంటారు. మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనాలే మనని కాల్ చేయాలి. అరే మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళే మనకి కనుక్కోవాలని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ జనరల్ గా అలా మనకి కుదరదు. మనమే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. జనాలు మనని జనాలు అప్రోచ్ అవుతారు. ఎప్పుడు అప్రోచ్ అవుతారు? ఎప్పుడైతే మనకి బాగా ఇన్కమ్ వచ్చి మనం కొంత సక్సెస్ అయిపోతామో అప్పుడు జనాలు మనని అప్రోచ్. బట్ ఇప్పుడు మనం జనాల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో 3 to 5 పీపుల్స్ ఎవ్రీ డే మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బీ ఫోకస్డ్ అండి, నో డిస్ట్రాక్షన్. మీరు వాల్టన్ బిజినెస్ కి వచ్చేసారు అనుకోండి, నేను చాలా సార్లు ఏం చూస్తానంటే, ఈ రోజు ఎంతో మంది ఉన్నారు, ఒకటేసారి 2, 3, 4, 5 కంపెనీ చేస్తా ఉంటారు. మార్నింగ్ ఏమో వాల్టన్ గురించి మాట్లాడతారు, ఈవినింగ్ ఏమో ఇంకోటి మాట్లాడతారు, మధ్యాహ్నం ఏమో ఇంకోటి మాట్లాడతారు, నైట్ ఏమో ఇంకోటి మాట్లాడతారు. సో మీరు ఈ బిజినెస్ లో దిగేంత వరకు అయితే ఓకే, నో ఇష్యూ అండి, మీరు ఎన్ని కంపెనీలో చేసుకోండి. బట్ ఒక్కోసారి మీరు కమిటెడ్ గా దిగేశారు అంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ పెట్టుకోకండి. టైం లాస్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, అర్థం చేసుకోండి. ఈ రోజు ఎక్కడ ఎఫర్ట్ పెట్టుకోకుండా, ఎక్కడ మనం వర్క్ చేసుకోకుండా డబ్బులు అయితే రాదు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఏదో ఒక చోట తేల్తామని అనుకుంటాం, కానీ అది యాక్చువల్ గా జరగని పని. బికాస్ లాస్ట్ 9 years నుంచి నేను చూస్తున్నాను, అలాంటి సక్సెస్ఫుల్ వ్యక్తులు ఒక్కరిని కూడా నేను చూడలేదు. ఈ రోజు ఎవరైతే సక్సెస్ఫుల్ వ్యక్తులు ఉన్నారో ఇండస్ట్రీలో, వాళ్ళు ఒకే కంపెనీని పట్టుకొని, అంటే మీరు దిగేంత వరకు ప్రాబ్లం లేదు. వన్స్ మీరు దిగేశారా ఇంకా వాల్టన్ తప్ప మీకు ఇంకేం కనపడకూడదు.
రేసు గుర్రానికి ఇలా రెండు సైడ్ లో కట్టేస్తారండి. ఎందుకు కట్టేస్తారంటే వాళ్ళకి ముందర దారి తప్ప ఇంకేం కనపడకూడదు అని. సో మీరు మిమ్మల్ని ఎవరు అట్లా కట్టలేరు కానీ మీరే మీరు కట్టుకోవాలి. రైట్? నేను దిగేశాను. ఇంకా ఏ కంపెనీ వచ్చినా కష్టము, నష్టము దిగేసినంత వరకే మనం ఆలోచించాలి. ఒక్కోసారి మనం దిగేసామా, బయట పడేసినామా అంటే ఇక 100% ఫుల్ ఫోకస్డ్ గా ఇక్కడ మనం ఉండాలి. ఇక్కడ మనం నిలబడాలి. మీరు వచ్చిన తర్వాత కూడా ఇది, అది అన్ని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి. ప్రాపర్ గా టైం వేస్ట్ అయితే అయిపోతా ఉంటది. సో దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే ఫోకస్డ్ గా ఉండండి. ఏదో ఒక కంపెనీని గట్టిగా ఫోకస్ చేసి అంటే వాలటైల్ లో దిగేశారు కాబట్టి ఇంకా వేరే ఏ కంపెనీ గురించి డిస్ట్రాక్షన్ వద్దండి. నెక్స్ట్ ఒక 1 ఇయర్ 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా దీని మీద ఎఫర్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. రైట్? నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడితే అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్ అండి. మీ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీగా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ప్రోడక్ట్ విషయంలో కావచ్చు, ప్లాన్ విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు. రైట్? దీని మీద కొంత మీరు ఫోకస్ పెట్టండి. టేక్ కమిట్మెంట్ అండి. మీకు అంటే చాలా మంది అప్లైకి ప్రామిస్ చేస్తారు. నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇంతమంది తీసుకొని వస్తాను. అలా కాదండి. మీకు మీరు కమిట్మెంట్ ఇచ్చుకోండి. ఈ రోజు నేను కనీసం అన్నా ఒక లాగిన్ చేయాల్సిందే. ఈ రోజు కనీసం అన్నా నేను ఒక పర్సన్ కి ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే. ఈ రోజు అంటే ఇలా కమిట్మెంట్ మనం కొన్ని కమిట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజు అట్లీస్ట్ నేను ఒక 5గురితో మాట్లాడతాను. ఈ రోజు కనీసం అన్నా ఒక 2 జాయినింగ్ నేను చేస్తాను. ఈ రోజు కనీసం అన్నా ఒక 2 ముగ్గురికి నేను ప్రోడక్ట్ ఇస్తాను. అలా మనం కమిట్మెంట్ తీసుకోకపోతే అప్లైన్ కి మనం చెప్తే అది ప్రామిస్ అవుతుంది. ప్రామిస్ ఎప్పుడైనా బ్రేక్ చేసుకోవచ్చు. కమిట్మెంట్ బ్రేక్ చేయరాదు. ఎందుకంటే కమిట్మెంట్ అవతల పర్సన్స్ కి కాదు, మనకి మనం ఇచ్చుకుంది కాబట్టి. సో కమిట్మెంట్ తీసుకొని మీరు మార్కెట్ లో దిగ్గలితే చాలా బాగుంది. అదేవిధంగా లెట్ స్టార్ట్ అసోసియేట్ అండి. అసోసియేట్ అవ్వండి మనతో. ఎక్కడైతే మీరు వాలటైల్ బిజినెస్ లోకి వచ్చేసారు కాబట్టి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు కొన్ని చోట మనం దెబ్బలు తిని ఉంటాము. వార్తలు పడి ఉంటాయి. కొన్ని సార్లు మనకి డబ్బుల పరంగా నష్టపోయి ఉంటాము. కొన్నిసార్లు నేమ్ ఫేమ్ పరంగా నష్టపోయి ఉంటాము. ఏదైనా జరగవచ్చు. నేను కాదని చెప్పట్లేదు. ఇంతకు ముందు కొన్నిసార్లు మనం ఫెయిల్ అయి ఉంటాము. కొంతమంది మనకి నానా రకాల మాటలు చెప్పేసి ఉంటారు. ఏదన్నా కానివ్వండి. నేనేమంటున్నానంటే బిజినెస్ లోకి వచ్చేసారు కాబట్టి మీరు బిజినెస్ ఒక 2 రోజుల తర్వాత స్టార్ట్ చేయకపోయినా పర్లేదు. కాకపోతే అసోసియేట్ అవ్వండి మాతో. అసోసియేట్ అంటే ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతుందో ఎళ్లి మీటింగ్ లో కూర్చోండి. మీ తరఫు నుంచి ఎవ్వరు రావట్లేదు. నో ప్రాబ్లమ్. ఎళ్లి మీటింగ్ లో కూర్చోండి. ట్రైనింగ్ లో కూర్చోండి. జనాలతో మాట్లాడండి. అప్లైన్ తో మాట్లాడండి. డౌన్ లైన్ తో మాట్లాడండి. టీమ్ లో క్రాస్ లైన్ తో మాట్లాడండి. పాజిటివ్ టాక్స్ మాత్రమే, నెగెటివ్ వద్దు. రైట్? మా అప్లైన్ ఎట్లా చేస్తున్నారు, మీ అప్లైన్ ఎట్లా చేస్తున్నారు, ఇవి ఎవరైతే చేస్తారు నేను గ్యారంటీగా చెప్తున్నా మీరు ఈ జన్మలో అయితే ఈ బిజినెస్ లో కాదు, ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ఛాన్సే లేదు. రైట్? సో అసోసియేట్ అవ్వండి జనాలతో. ఈ బిజినెస్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఏముందండి మనకి ఒక 2, 3, 4, 5, 10 మీటింగ్ వరుసగా వచ్చేసేయండి. ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తా ఉంటారు. రైట్? నెక్స్ట్ మనం మాట్లాడితే రైట్ కమ్యూనికేషన్ విత్ ఎవ్రీవన్ అండి. అందరితో రైట్ కమ్యూనికేషన్ లో ఉండండి. మంచి కమ్యూనికేషన్ లో ఉండండి. ప్రాబ్లం ఏంటంటే మన కమ్యూనికేషన్ లో ఉంటాము కానీ రాంగ్ కమ్యూనికేషన్ లోనే ఉంటాం. అప్లైన్ గురించి నెగెటివ్ మాట్లాడడము, కంపెనీ గురించి నెగెటివ్ మాట్లాడడము, డౌన్ లైన్ గురించి నెగెటివ్ మాట్లాడడము, క్రాస్ లైన్ గురించి నెగెటివ్ గా డిస్కస్ చేయడము, లేకపోతే చాలా సార్లు హద్దు దాటేస్తాం అనమాట. హద్దు దాటేసిపోతే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో కాబట్టి రైట్ కమ్యూనికేషన్స్ తో ఉండండి. అండ్ లాస్ట్ పాయింట్ రిమెంబర్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీరు ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఏదైతే ఈ రోజు మీరు చేస్తున్నారో దాన్ని కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా చేయడం ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చేస్తే కాదండి. మనకి ఇంత ముందు ఒక లీడర్ ఒక మంచి స్టోరీ చెప్పాడు కానీ ఇప్పుడు మనకి స్టోరీ చెప్పడానికి టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా మనం వెళ్ళాలి. ఈ అన్ని పాయింట్ మీరు గుర్తు పెట్టుకోకపోతే కొద్దిగా కష్టం అండి. సక్సెస్ అవ్వటం అంత ఈజీ అయితే కాదు. రైట్? సో ఈ పాయింట్ అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను. దీన్ని నోట్ డౌన్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ద టాపిక్. సో ఈ రోజు సిల్వర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. వన్స్ మనం వాలటైల్ బిజినెస్ లోకి వచ్చేసినాము కంటే సో మనకంటూ ఒక ప్రణాళిక అంటే ఒక స్టెప్స్ ఉండాలి. సో ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఒక అచీవ్మెంట్ అనేది మనకి ఉండాలి కదా. సో దానికి ఒక స్టెప్ బై స్టెప్ అనేది మనకి అచీవ్మెంట్ లేకపోతే, దానికి ఒక ప్రణాళిక మనకి లేకపోతే ఇబ్బంది. సో కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాలటైల్ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత మొదట స్టెప్, మొదట సక్సెస్, మొదట అచీవ్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే దట్ ఈస్ సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్ అంటారు. సో సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్ అనేది మీ యొక్క ఫస్ట్ టార్గెట్ అయి ఉండాలి. మొదటి టార్గెట్ సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండాలి. మీరు ఈ రోజు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారంటే నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చూసాము 1 డేలో సిల్వర్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 డేలో సిల్వర్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 వీక్ లో అయిన వాళ్ళు ఉన్నారు, 1 మంత్ లో అయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలల నుంచి పనిచేస్తున్న వ్యక్తి కూడా ఇంకా సిల్వర్ కాలేని వ్యక్తి కూడా ఉన్నారు 6 మంత్ నుంచి ఉన్నారు. అంతే, సిల్వర్ అయితే ఇంకా కాలేదు. బట్ ఒకవేళ ఈ బిజినెస్ లో మీరు వచ్చారు, సీరియస్ గా డబ్బు సంపాదించాలి అటువంటి ఉద్దేశం, ఆలోచన మీకు ఉన్నట్లయితే సో ఫస్ట్ థాట్ మీకు ఏముండాలి, ఇమ్మీడియట్ గా సిల్వర్ అవ్వాలి. రైట్? సిల్వర్ అవ్వాలి అంటే ఏం చేసుకోవాలి అవి కూడా డిస్కస్ చేద్దాం. నో కమింగ్ టు ద పార్ట్. సో ఇక్కడ మనం యూజువల్ గా సెట్ అని మాట్లాడుతుంటాం, లేదా ప్యాకేజ్ అని మాట్లాడుతుంటాం. ఒక సెట్ తీసుకోండి లేకపోతే ఒక ప్యాకేజ్ తీసుకోండి అని మాట్లాడుతుంటాం. లేదా మనం కొన్నిసార్లు వర్డ్ చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. వర్డ్ అంటే నేను సెట్ అని చెప్పను. నేను 2 అంటే ఒక సెట్ అని కాకుండా 2 మంత్ కోర్స్ అని చెప్తా.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఇది ఒక సెట్ అండి, సెట్ అని కాకుండా ఇది తీసుకుంటే మీకు 2 months వస్తుందని ఒక కోర్స్ అంటారు. 1 set ఈక్వల్ టు 1 course. సో కోర్స్ అనే వర్డ్ మనం వాడితే బాగుంటది కానీ సెట్ అనే వర్డ్ వాడితే కొంత ఛాలెంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి సో కోర్స్ మాట్లాడదాం. సో మీరు ఒక కోర్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక కోర్స్ లో మనకి ఎన్ని బాక్సెస్ వస్తాయి? మనకి 6 boxes వస్తాయి. అంటే వాల్టెన్ లో ఉన్నటువంటి VR4 అనేటువంటి ప్రోడక్ట్ 6 boxes మనకి వస్తాయి. ఈ 6 box ఏదైతే వస్తుందో పేషెంట్ ఒకవేళ తీసుకుంటే, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు తీసుకుంటే 2 months వస్తుంది. హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు తీసుకుంటే మాటకి వాళ్ళకి 3 months వస్తుంది. సో మనము హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తాం కాబట్టి మనము ఒక కోర్స్ గురించి మాట్లాడుతాం. సో ఒక కోర్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక 6 box వస్తుంది మనకి. ఒక 6 box మనం తీసుకుంటే మనకి 250 CV వస్తుంది. CV అంటే కమిషన్ వాల్యూ అంటాం. అండ్ ఎప్పుడైతే ఇది మనం కంప్లీట్ చేస్తాం అప్పుడు మనకి బేసిక్ అంటాం. డబ్బు పరంగా మనం మాట్లాడితే 12,960 రూపాయలు పెట్టి మనం ఒక కోర్స్ కొన్నట్లయితే ఒక 6 box మనకి ఇస్తారు. 250 CV వస్తుంది. దట్టు మనకి బేసిక్ మనకి అప్గ్రేడ్ అవుతామని అర్థం. సో సిల్వర్ కి మొదట కండిషన్స్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ట్రైపాడ్ అయి ఉండాలి విత్ బేసిక్. అంటే మీకు సొంతగా 3 ID ఉండి ఉండాలి. అంటే ఐడి ఒకటే, అకౌంట్ అయితే 3 అయి ఉండాలి. సబ్ అకౌంట్ అంటాం మనం. మీకు మెయిన్ అకౌంట్ ఒకటి ఉంటుంది, అలాగే మీకు కింద 2 సబ్ అకౌంట్ ఉంటుంది. దాన్ని మనం ట్రైపాడ్ అని పిలుస్తాం. రైట్. సో ఇది ఫస్ట్ కండిషన్. మీరు సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ అవ్వాలంటే మొదట కండిషన్స్ ఏంటంటే సెల్ఫ్ గా మీకు ట్రైపాడ్ విత్ బేసిక్స్ తో అయి ఉండాలి. అంటే 3 ID మీకు అయిపోయి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క ఐడి బేసిక్ తోటి మినిమం యాక్టివ్ అయి ఉండాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సెల్ఫ్ డైరెక్ట్ గా రెఫరల్ 10 అయి ఉండాలి. 10 మందికి మీరు డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. అప్పుడు మీరు సిల్వర్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ U1 ఉంది, అలాగే U2 ఉన్నారు, U3 ఉన్నారు. ఈ U1 అనేది మీ యొక్క మెయిన్ ఐడి అనుకుందాం. సో ఇది మీ యొక్క ఫస్ట్ ఐడి అనుకుందాం. ఫస్ట్ ఐడి తర్వాత మీరు ఏం చేస్తారు? సేమ్ సబ్ అకౌంట్ అంటాం. అంటే ఈ యొక్క మెయిన్ అకౌంట్ తో పాటు 2 సబ్ అకౌంట్ మీరు తీసుకున్నారు. U2, U3 కూడా వచ్చింది. ఇలా మీరు 3 ID తీసుకుంటే ఈ యొక్క సిస్టమ్ ని ట్రైపాడ్ అని పిలుస్తారు. అంటే ట్రైపాడ్ అంటే ట్రిపుల్ ప్యాడ్ అని అర్థం. ట్రిపుల్ ప్యాడ్ అంటే 3 అకౌంట్ అని అర్థం. ఓకే. సో ఈ యొక్క 3 అకౌంట్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బేసిక్ అయి ఉండాలి. అంటే ఒక కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఒక కోర్స్ అంటే ఒక సెట్ అని అర్థం. 6 box అంటే 12,960 తోటి మనం కొన్నప్పుడు మనకు ఒక సెట్ అనేది అవుతుంది. ఒక కోర్స్ అనేది అవుతుంది. సో U1 మెయిన్ ఐడికి ఒక సెట్ అయి ఉండాలి. U2 కి ఒక సెట్ అయి ఉండాలి. U3 కి ఒక సెట్ అయి ఉండాలి. ఈ యొక్క స్టెప్ ని మీరు కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు మీకు బేసిక్స్ లో మీరు పడుతున్నారు అని అంటే సెల్ఫ్ ట్రైపాడ్ విత్ బేసిక్ కంప్లీట్ అయిందని అర్థం. అయితే పాయింట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటేసారి మీరు బేసిక్ చేసుకోవాలి అనేటువంటి రూల్స్ అయితే లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు U1 లో హాఫ్ సెట్టే కొన్నారు. అంటే మా దగ్గర స్టార్టర్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది, చాలా మందికి తెలుసు. సో మీరు స్టార్టర్ కొన్నారు, రైట్. స్టార్టర్ కొన్న ఒక 15 రోజుల తర్వాత లేదా ఒక 10 రోజుల తర్వాత లేదా ఒక నెక్స్ట్ రోజు మీరు ఏం చేశారంటే లేదా నెక్స్ట్ మంత్ ఏం చేస్తుంటే మళ్ళీ ఇంకోసారి స్టార్టర్ కొన్నారు అనుకోండి. సో స్టార్టర్ ప్లస్ స్టార్టర్ బేసిక్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా మనం అప్గ్రేడ్ అయిపోవచ్చు, దాంట్లో ఏ డౌట్ లేదు. బట్ ఇమీడియట్ గా మీరు డైరెక్ట్ గా మనం బేసిక్ చేయడమే మంచిది. మనకి అమౌంట్ కొంత తగ్గుతుంది. స్టార్టర్ లో కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు బేసిక్ తీసుకుంటారో అమౌంట్ తగ్గుతుంది అని అర్థం. సో దీన్ని మనకి సెల్ఫ్ ట్రైపాడ్ విత్ బేసిక్ అంటాం. ఇది ఫస్ట్ రూల్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ రూల్ ఏముంది? సెల్ఫ్ డైరెక్ట్ రెఫరల్ 10 అయి ఉండాలి. 10 మందికి మీరు డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీ మెయిన్ ఐడి U1 ఉంది, U2, U3 దీంట్లో కౌంట్ అవ్వదు. U2, U3 ఇది అన్ని కూడా మీ అకౌంటే. వీళ్ళు సపరేట్ వేరే పర్సన్స్ అయితే కారు. వేరే పర్సన్స్ కారు కాబట్టి ఇది మీకు కౌంట్ లోకి రాదు. ఇది మీ అకౌంటే, మీ ఐడినే. సో కాబట్టి ఇది కాదు. ఇవి కాకుండా అంటే ఈ యొక్క సెల్ఫ్ 3 ట్రిపుల్ ప్యాడ్ కాకుండా మీరు ఇంకొక 10 రెఫరల్స్ అనేది చేయాలి. 10 మంది కింద మీరు డైరెక్ట్ గా రెఫర్ అయితే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ U2 అనే లెగ్ లో మనము ఒక 5 మందిని జాయిన్ చేసాం. U3 అనేటువంటి లెగ్ లో ఒక 5 మందిని జాయిన్ చేసాం. ఎలా అన్నా రావచ్చండి. లేదా అందరు U2 లోనే వచ్చేయచ్చు, అందరు U3 లోనే వచ్చేయచ్చు. ఎలా అన్నా రానివ్వండి. మొత్తానికి మీ ద్వారా 10 మంది డైరెక్ట్ గా జాయిన్ అయి ఉండాలి. దట్ టు బేసిక్ తో జాయిన్ అయి ఉండాలి. బేసిక్ అంటే తెలుసు కదా, 12,960 తోటి వచ్చి ఉండాలి. ఫస్ట్ టైం రావాల్సిన రూల్స్ లేదు. ఫస్ట్ టైం మనకు స్టార్టర్ రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ స్టార్టర్ చేసిన బేసిక్ కి కౌంట్. సో 10 మందికి మనం బేసిక్ తోటి రెఫర్ చేసి ఉండాలి. ఒకవేళ ఈ స్ట్రక్చర్ ని మనం కంప్లీట్ చేస్తే అప్పుడు మనని ఏమంటారంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు. నేను ఇక్కడ క్యాల్కులేషన్స్ మీకు ఈజీగా చూపించాలి కాబట్టి నేను ఇలా రాశాను. సో U1 ఒక సెట్, U2 ఒక సెట్, U3 ఒక సెట్. ఓకే. అలాగే U2 లో 5 మందిని జాయిన్ చేశారు, U3 లో 5 మందిని జాయిన్ చేశారు. అంటే లెఫ్ట్ 5 రైట్ 5. ఇలా మీరు చేస్తే సిల్వర్ కంప్లీట్ అవుతుంది అని అర్థం. ఓకే. నౌ కమింగ్ టు ద పార్ట్ ఇన్కమ్ క్యాల్కులేషన్. ఒకవేళ మనం ఇలా 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేసి U2 లెగ్ లో ఒక 5 మందిని, U3 లెగ్ లో ఒక 5 మందిని మనం ఇలా జాయిన్ చేసినట్లయితే మనకి ఏమేమి ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది చూద్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ అనేది ఏమొస్తుంది? రెఫరల్ ఇన్కమ్ వస్తుంది.
రెఫరల్ ఇన్కమ్ సెల్ఫ్ టూ అండి. సెల్ఫ్ టూ అంటే పైన అకౌంట్ మీది కాబట్టి U1 ఉంది, U2, U3 ఈ రెండు కూడా మీ రెఫరల్స్. సో కాబట్టి సెల్ఫ్ టూ అని రాశాను. అలాగే 10 డైరెక్ట్ రెఫరల్ ఉంది మనకి. అంటే ఇటు ఒక 5 మంది, ఇటు ఒక 5 మంది, లెఫ్ట్ సైడ్ ఒక 5 మంది, రైట్ సైడ్ ఒక 5 మంది కాబట్టి 10 మంది వచ్చారు. మొత్తం డైరెక్ట్ రెఫరల్ ఎంతమంది అయిపోయింది మనకి ఇప్పుడు? 12 డైరెక్ట్ రెఫరల్స్ వచ్చేసింది మనకి. కరెక్ట్. 12 డైరెక్ట్ రెఫరల్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి రెఫరల్ ఇన్కమ్ ఒకటే ఎంత వస్తుందంటే 12 ఇంటూ 2,000 రూపాయలు, అంటే 24,000 రూపాయలు మనకి ఏమొస్తుంది? కేవలం రెఫరల్ కమిషనే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, బేసిక్స్ అయితేనే. బేసిక్స్ కాకుండా వాళ్ళు స్టార్టర్ చేశారనుకోండి, స్టార్టర్ చేస్తే మీరు ఎలాగో సిల్వర్ కాలేరు. 10 మంది, మీరు ఎంత మంది కన్నా స్టార్టర్ చేపించండి, మీకు ఏ లెవెల్ క్వాలిఫై కాదు. మీరు సిల్వర్ క్వాలిఫై అవ్వాలి అంటే తప్పనిసరిగా 10 మందికి డైరెక్ట్ గా బేసిక్ అయి ఉండాలి. ఒకటేసారి బేసిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. 2 సార్లు స్టార్టర్ చేసినా బేసిక్ వచ్చినట్టే లెక్క. బట్ ఇది విత్ ఇన్ ద మంత్ అయితేనే. మీరు అర్థం చేసిన, మనం మంత్లీ ఇన్కమ్ కోసం మాట్లాడుతున్నామండి. ఇది మీరు 1 మంత్ లో చేసుకోవచ్చు, 2 మంత్ లో చేసుకోవచ్చు, 3 మంత్ లో చేసుకోవచ్చు, 6 మంత్ లో చేసుకోవచ్చు, ఎన్ని రోజుల్లోనే చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో కండిషన్ అండి. బట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 1 మంత్ లో చేస్తే 1 మంత్ లో వచ్చేటువంటి ఇన్కమ్ ఇది. ఈ రోజు మీరు జాయిన్ అయ్యి సెల్ఫ్ గా ట్రైపాడ్ మనం కంప్లీట్ చేసేసి U2 లో ఒక 5 మంది, U3 లో ఒక 5 మంది మనం చేసినట్లయితే రెఫరల్ ఇన్కమ్ ఈ నెలలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మే మంత్ అనుకోండి. సో మే మంత్ లో మీరు సెల్ఫ్ టూ ప్లస్ మీరు 10 మందిని డైరెక్ట్ రెఫర్ చేసినట్లయితే సో 12 ప్లస్ 2,000 అంటే 24,000 మనకి రెఫరల్ కమిషన్ వస్తుంది. ఇంకొక క్లారిటీ ఏమంటే ఈ యొక్క U2 అండ్ U3 ఏదైతే ఉందో ఇది మీకు డైరెక్ట్ గానే ఉండాలి అనే రూల్స్ కూడా లేదండి. U2, U3 ఐడి ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మంది వచ్చేసారు, 5 మంది కింద ఇంకొక ఐడి వచ్చింది అనుకోండి, అది కూడా మీకు ట్రిపుల్ ప్యాడ్ కిందనే కౌంట్ అవుతుంది. అంటే మీరు మీ యొక్క సబ్ అకౌంట్ డైరెక్ట్ గానే ఉండొచ్చు, కొంతమంది తర్వాత అన్నా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మొత్తానికి 3 ఐడీస్ అయితే మీకు ఉండాలి. ఐ మీన్ ఒక ఐడి 3 అకౌంట్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. ప్లస్ 10 డైరెక్ట్ రెఫరల్ అయి ఉంటే 24,000 ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. దీంతో పాటు మరొక ఇన్కమ్ కూడా మనకి క్యాల్కులేట్ అవుతుంది. దీన్ని మనం గ్రూప్ షేల్ కమిషన్ అంటాం. గ్రూప్ షేల్ కమిషన్ అంటే టీం నుంచి వచ్చేటువంటి ఇన్కమ్. సో గ్రూప్ షేల్ కమిషన్ మనకి ఎలా వస్తుంది? సో U1 పైన ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ గా U2, U3 ఉంది కాబట్టి U2, U3 అంటే మనకి ఒక పేరు మ్యాచ్ అయింది. ప్లస్ లెఫ్ట్ సైడ్ లో ఒక 5గురు, రైట్ సైడ్ లో ఒక 5గురు కాబట్టి ఇక్కడ కూడా ఒక 5 పేరు మనకి మ్యాచ్ అయింది. అంటే 1:1, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, ఇది మ్యాచ్ అయితే దీని ఒక పేర్ అంటారు. సో ఈ పేర్ ఒకటి మనకి మ్యాచ్ అయితే ఈచ్ పేర్ మనకి ఎంత వస్తుంది? 500 రూపీస్ వస్తుంది. నేను మినిమం ఇన్కమే చెప్తున్నా, నేను మాక్సిమం చెప్పట్లేదు. సో ఆ కేసులో మీరు ఇక్కడ చూసినట్లయితే U2, U3 ఇది కూడా మన ఐడినే కాబట్టి దీనికి కూడా మ్యాచింగ్ ఇన్కమ్ మనకి వస్తుంది 500 ప్లస్ ఇక్కడ కూడా 5, ఇక్కడ కూడా 5 కాబట్టి టోటల్ 5 ప్లస్ 1 6 మనకి మ్యాచింగ్ అనేది జరుగుతుంది. అంటే సెల్ఫ్ 2 ప్లస్ మనకి U3 మొత్తం వచ్చేసి 6 అండి. U2 ప్లస్ U3 మనకి ఒక్క మ్యాచింగ్ ప్లస్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ 5, రైట్ సైడ్ 5 కాబట్టి మొత్తం 6 మ్యాచింగ్ మనకి జరిగింది. అండ్ 6 మ్యాచింగ్ మనకి జరిగింది కాబట్టి ఈచ్ మ్యాచింగ్ మనకి 500 రూపాయలు మినిమం వచ్చిన 3,000 రూపాయలు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది గ్రూప్ సెల్ కమిషన్. ఇప్పుడు నేను పాయింట్ మీకు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అదే ఒకవేళ మనం ఇక్కడ ట్రిపుల్ ప్యాడ్ తీసుకున్నాం కాబట్టి మాక్సిమం ఇన్కమ్ గురించి మనం మాట్లాడినట్లయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఇన్కమే వస్తుంది. ఎందుకంటే 1,000 రూపాయలు చెప్పని వస్తుంది, పైన దానికి డబుల్ వస్తుంది కదా ఇన్కమ్. కింద దానికి ఇక్కడ 5 మ్యాచింగ్ మనకి సరిగ్గా మనం చేస్తే ఇక్కడ 5 మ్యాచింగ్ సరిగ్గా మనం చేస్తే ఇంకా ఎక్కువనే తీసుకోవచ్చు. మినిమం మాట్లాడు గ్రూప్ సెల్ కమిషన్ మినిమం 6 మ్యాచింగ్లు మనకి జరుగుతున్నాయి కాబట్టి 500 ఈచ్ మ్యాచింగ్ కాబట్టి మనకి మినిమం 3,000 రూపాయలు ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. అంటే 24,000 రూపాయలు మనకి ఏమొచ్చింది? రెఫరల్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ 6 మ్యాచింగ్ అయినందుకు 3,000 రూపాయలు వస్తుంది. సో మొత్తం కలిపి 27,000 రూపాయలు అయింది. అది కాకుండా మీరు ఒకవేళ మే నెల అంటే 31వ తారీఖు లోపల మీరు మే నెలలోనే జాయిన్ అయ్యారు అండ్ మే నెలలోనే మీరు ఈ యొక్క సిల్వర్ లెవెల్ ని మీరు కంప్లీట్ చేసినట్లయితే, సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇంకొక బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా ఉంది. దట్ ఈస్ అడిషనల్ 2 VR4 మీకు ఫ్రీగా వస్తుంది. 2 VR4 క్యాప్సూల్ మనకి టాప్ లీడర్ నుంచి ఫ్రీగా రావడం జరుగుతుంది. అది ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉందండి? 4,320 రూపీస్ అండి. అంటే మొత్తం మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మంత్ లోనే 27,000 క్యాష్ ఇన్కమ్ ప్లస్ 4,320 రూపీస్ మొత్తము 31,320 రూపీస్ ని మనం బెనిఫిట్ రూపంలో తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది మీరు ఒకటే నెలలో సిల్వర్ ని కంప్లీట్ చేస్తే. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇంతకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను వర్క్ చేశాను అనుకోండి. బట్ ఫస్ట్ మంత్ 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే అంత ఆసమసి కాదు. కనీసం ఒక 6 నెలల 7 నెలల సంవత్సరం కష్టపడి ఓ 200, 300, 400 మంది టీం తయారు చేస్తే కానీ ఇంత ఇన్కమ్ రావడం అంత ఈజీ అయితే కాదు. ఇంపాసిబుల్ అని చెప్తాను నేనైతే. కానీ వాల్టన్ బిజినెస్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మీరు జస్ట్ 10 మందిని రెఫర్ చేయడం వల్ల, అంటే ట్రైపాడ్ తీసుకొని 10 మందిని మీరు రెఫర్ చేయడం వల్ల అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ అండి. వెరీ మచ్ పాసిబుల్. మీరు పని చేస్తే
చాలా ఈజీగా ఇది చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ మంత్ మీరు ఒక 30,000 రూపాయల ఇన్కమ్ ఇంచుమించు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రోడక్ట్ ని మనం తీసేసిన 27,000 రూపాయల ఇన్కమ్ ని 100% తీస్తారు. అండ్ ఇది ఆల్రెడీ తీసిన వాళ్ళు మన టీమ్ లో చాలా మంది ఉన్నారు. లాస్ట్ లో వారి చేత కూడా మాట్లాడిస్తాను. అంటే ఒకటే నెలలో సిల్వర్ ని కంప్లీట్ చేసి 25,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు మన టీమ్ లో ఎంతో మంది ఉన్నారు. మీరు 10 మెంబర్స్ ని రెఫర్ చేయాలని చెప్పట్లేదు, మీరు ఎంత మంది రెఫర్ చేసుకోవచ్చు. సో అర్థం చేసుకోవాల్సిన అటువంటి పాయింట్ ఏమంటే మన అందరికీ మనీ కావాలి. సో మనీ కావాలి కాబట్టి ఫస్ట్ మంత్ మీ మినిమం టార్గెట్ ఏమి ఉండాలంటే సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ని కంప్లీట్ చేయాలి. ఆ ఒక టార్గెట్ మీరు పెట్టుకుని వర్క్ చేస్తే ఫస్ట్ మంత్ 25,000 ఇన్కమ్ మినిమం ఎక్కడికి పోదు. సో కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ ని మీరు అర్థం చేసుకొని మీ టీమ్ లో వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని ఇది రాసుకొని మీరు చెప్పగలిగితే బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని కాదండి, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెన్ పేపర్ డ్రైవ్ లో ప్రాక్టీస్ చేసి వచ్చే ప్రతి కొత్త వ్యక్తికి ఇది మీరు రాసి చెప్పగలిగితే నేను ఓపెన్ గా చెప్తున్నా, మీకు నంబర్స్ ఆఫ్ సిల్వర్స్ అనేది పెరుగుతారు మీ టీమ్ లో. అలాగే ఎవరైతే మే నెలలో జాయిన్ అయ్యారు, మీరు ఇంకా కొద్ది రోజుల మనకి టైం ఉంది కాబట్టి సిల్వర్ కోసం ప్లాన్ చేసుకోండి. ఇది ఫస్ట్ అండి. నెక్స్ట్, నౌ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ న్యూస్ సిల్వర్ ఇన్ యువర్ టీమ్. ఒకసారి మీరు సిల్వర్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ మనకి ఇంక్రీజ్ అవ్వాలి కదా, మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి, మన లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి, మన ఫారెన్ ట్రిప్స్ కి వాటికి అచీవ్ అవ్వాలి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఒక్కసారి మీరు సిల్వర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కింద ప్రతి ఒక్క వ్యక్తిని సిల్వర్ గా తయారు చేయటమే మన పని. మీరు వేరే ఏం టార్గెట్ పెట్టుకోకండి. మీ టీమ్ లో ఈ రోజు ఒక వ్యక్తి జాయిన్ అయితే ఆ వ్యక్తిని సిల్వర్ చేయాలి, ఇది ఒకటే టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా నెలకి ఒక 4 నుంచి 5 మన టీమ్ లో జాయిన్ అవుతుంటారు మినిమం, కొత్తగా జాయిన్ అవుతున్న వ్యక్తి అయినప్పటికీ కూడా. సో మీ యొక్క టార్గెట్ ఏముండాలంటే వాళ్ళు జాయిన్ అయిన ఒక నెల రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళని మనం సిల్వర్ ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలి. చేస్తే ఏంటి సార్ మనకి బెనిఫిట్ అంటే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు సిల్వర్ అయితే మీకు ఒక 27,000 ఇన్కమ్ వచ్చింది. మీ కింద ఒక వ్యక్తిని మీరు సిల్వర్ గా తయారు చేస్తే వారికి కూడా సేమ్ 25,000 ఇన్కమ్ వస్తుంది. రైట్? అయితే ఇప్పుడు మీరేం చేశారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ U1 ఐడి మీరు ఇక్కడ వేసుకున్నారు, ప్లస్ 2 సబ్ అకౌంట్ కూడా మీరు తీసుకున్నారు, U2, U3. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్టెప్ చెప్తున్నా, దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది స్క్రీన్ షాట్ కాకుండా. సో మీరు ఇక్కడ పైన మీరు ఐడి తీసుకున్నారు, మెయిన్ అకౌంట్ ఇది, అలాగే U2, U3 అంటే 2 సబ్ అకౌంట్ కూడా మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 4 టీమ్ ని బిల్డ్ చేస్తా ఉన్నారు. ఎన్ని టీం ని బిల్డ్ చేస్తున్నారు? 4 టీం. ఎవరైతే పెద్ద ఇన్కమ్ తీసుకునే ఆలోచనలు ఉన్నారు, బిగ్ లెవెల్లో వెళ్ళే ఆలోచనలు ఉన్నారు, మీ టాప్ 30లో వచ్చేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా 4 టీం బిల్డ్ చేయటం మస్ట్ అండ్ షుడ్. ట్రైపాడ్ మస్ట్ అండ్ షుడ్. మీరు ప్రోడక్ట్ కోసం వచ్చినట్లయితే సింగిల్ ఐడి గుడ్ ఎనఫ్, నో ఇష్యూ. కానీ మీరు బిజినెస్ చేద్దాం ఆలోచన ఉన్నట్లయితే, మీరు నెట్వర్క్ తయారు చేద్దాం ఆలోచన ఉన్నట్లయితే మీకు ట్రైపాడ్ కంపల్సరీగా ఉండాలి. దట్ మీరు 4 లైన్ కంపల్సరీగా బిల్డ్ చేయాలి. రైట్? సో ఇక్కడ మీరు వచ్చారు, U2 వచ్చారు, U3 అంటే మీకు 3 అకౌంట్ పైన వచ్చేసింది. అలాగే మీరు 4 టీం ని బిల్డ్ చేస్తున్నారు. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి. క్లియర్? 4 టీం ని ఇక్కడ మీరు బిల్డ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్క లెగ్ లో, ఏ లెగ్ లో ప్రతి నెల మనకి కొంతమంది జాయిన్ అవుతారు, బి లెగ్ లో కొంతమంది జాయిన్ అవుతారు, సి లెగ్ లో కొంతమంది జాయిన్ అవుతారు, డి లెగ్ లో కూడా కొంతమంది జాయిన్ అవుతారు. మీ టార్గెట్ ఏమి ఉండాలంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని సిల్వర్ గా తీయడం. ఫస్ట్ మంత్ మీరు సిల్వర్ అయ్యారు, తర్వాత ఏ టీమ్ లో ఒక 10-15 మంది జాయిన్ అవుతారు, బి టీమ్ లో ఒక 10-15 మంది జాయిన్ అవుతారు, సి టీమ్ లో ఒక 10-15 మంది జాయిన్ అవుతారు, అలాగే డి టీమ్ లో కూడా ఒక 10-15 మంది జాయిన్ అవుతారు. ఎంతమంది అయినా జాయిన్ కానివ్వండి, వాటిలో క్వాలిటీ పర్సన్స్ ఎవరు, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఎవరు, ఎవరిని పట్టుకుంటే ఈ నెల నేను సిల్వర్ గా చేయొచ్చు అని మీరు టార్గెట్ తీసుకొని ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క సిల్వర్ ని మీరు క్రియేట్ చేయగలిగితే, ఏ లెగ్ లో ఒక సిల్వర్, బి లెగ్ లో ఒక సిల్వర్, సి లెగ్ లో ఒక సిల్వర్, డి లెగ్ లో ఒక సిల్వర్, ఇలా మీరు క్రియేట్ చేసుకోగలిగితే గెస్ చేస్తారా మీ ఇన్కమ్ ఎంత రావచ్చు? మీరు ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క సిల్వర్ ని మీరు క్రియేట్ చేస్తే విత్ ఇన్ ద మంత్, సింగిల్ మంత్ లో ఇది మీరు చేస్తే సో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చూడండి. గ్రూప్ సెల్ కమిషన్ మనకి ఎంత వస్తుంది తెలుసా? మినిమం 20,000 రూపీస్ వస్తుంది. 20,000 రూపాయలు కేవలం గ్రూప్ సెల్ కమిషన్ వస్తాయి. ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అండి. ఏ టీమ్ లో ఒక 10 మంది వచ్చారు, ఐ మీన్ ఒక వ్యక్తి సిల్వర్ అయ్యారు కాబట్టి 10 జాయినింగ్స్ ఇక్కడ, ఐ మీన్ 10 న్యూ ఐడీస్ మనకి పడ్డాయి, 10 సెట్ మనకి వచ్చింది. అలాగే బి లెగ్ లో మనకి వచ్చింది కాబట్టి బి లెగ్ లో కూడా మనకి ఒక 10 సెట్ వచ్చింది. సో 10 సెట్ U2 అనేటువంటి అకౌంట్ కి ఏ సైడ్ లో ఏ గ్రూప్ లో ఒక 10 సెల్, బి టీమ్ లో ఒక 10 సెల్ పడింది కాబట్టి 10 సెల్స్ ఇక్కడ మ్యాచ్, మనకి 10 పేర్స్ మనకి మ్యాచ్ అయింది. 10 పేర్స్ ఇక్కడ మనకి మ్యాచ్ అయింది కాబట్టి U2 కి ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. అదేవిధంగా U3 అనేటువంటి అకౌంట్ లో కూడా 2 లెగ్స్ ఉన్నాయి. సో సి టీమ్ లో ఒక వ్యక్తి సిల్వర్ అయ్యారు అంటే 10 సెట్ ఇక్కడ పడింది, డి టీమ్ లో కూడా 10 సెట్ మనకి పడింది. అంటే ఇక్కడ కూడా 10 సెట్ 10 పేర్ మనకి మ్యాచ్ అయింది కాబట్టి U3 అకౌంట్ కి కూడా ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. సో U2 కి 5,000, U3 కి 5,000 వచ్చింది కాబట్టి U1 కి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది.
రైట్. అందుకే ట్రిపుల్ ఐడి ఉండాలి. సో సింగిల్ ఐడి తీసుకుంటే చూడండి 5,000 వస్తుంది. ట్రిపుల్ ఐడి ఉంటే ఇది 20,000 వస్తుంది. రైట్. సో 20,000 మనకి వచ్చింది ఇక్కడ గ్రూప్ సెల్ కమిషన్ మాత్రమే వచ్చింది. అంటే మీరు 4 లెగ్స్ లో ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క వ్యక్తిని సిల్వర్ గా తయారు చేస్తే 20,000 రూపీస్ ఓన్లీ గ్రూప్ సెల్ కమిషన్ మాత్రమే. ఇది కాకుండా నెక్స్ట్ ఇన్కమ్ మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ ఇన్కమ్ ఇక్కడ మనం మాట్లాడితే ఆర్పి వస్తుంది మనకి. ఆర్పి ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. రెడెంప్షన్ పాయింట్ వాటి కోసం కదా మనకి ఇక్కడికి వచ్చింది. సో లెఫ్ట్ ఇక్కడ U2 అనేటువంటి అకౌంట్ లో లెఫ్ట్ ఒక 10 సేలు, రైట్ ఒక 10 సేలు జరిగింది కాబట్టి, అంటే టీమ్ ఏ లో ఒక 10 సేలు, టీమ్ బి లో ఒక 10 సేల్స్ జరిగింది కాబట్టి, సో U2 అనేటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఆర్పి కూడా ఎలిజిబుల్ అయిపోతుంది. మనం ఈ లోపల చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క U2, U3 అండ్ U1 ఐడిని సూపర్ లోకి తీసుకురావాల్సింది. ఇది ఒక్కటే మనం చేయాల్సింది. సూపర్ కి మీరు తీసుకొచ్చగలిగితే ఇమీడియట్ గా U2 కి ఎన్ని ఆర్పీలు వస్తాయి? 2 ఆర్పీలు వస్తాయి. అదేవిధంగా సి అండ్ డి టీమ్ లో కూడా 10 సేల్స్ జరిగింది కాబట్టి U3 కి ఎన్ని వస్తాయి? ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ 2 ఆర్పీ వస్తుంది. సో U2 కి 2 ఆర్పీ, U3 కి 2 ఆర్పీ వచ్చినట్లయితే U1 కి ఎన్ని ఆర్పీలు వస్తాయి? ఆటోమేటిక్ గా 4 ఆర్పీ వస్తుంది. 4 ఆర్పీ వచ్చినట్లయితే ఎన్ని ఆర్పీ వచ్చింది మొత్తము? 4 + 2 6 + 2 8 ఆర్పీకి కూడా మీరు ఎలిజిబుల్ అయినారు. అంటే ఆర్పీ ఇన్కమ్ రెడెంప్షన్ పాయింట్ మనకి వస్తాయి 8 ఆర్పీలు వస్తాయి. ఇప్పుడు ఒక్కో ఆర్పీ వాల్యూ మనకి ఎంత? 2,000 రూపాయలు. 2,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 16,000 రూపాయలు ఆర్పీ ఇన్కమ్ వచ్చినట్టు. గ్రూప్ సెల్ కమిషన్ 20,000, రెడీమ్షన్ పాయింట్ మనకి 16,000 రూపాయలు రావడం జరిగింది. రైట్. జస్ట్ ఒక్కొక్క గ్రూప్ లో మీరు ఒక్కొక్క సెల్ ని తీసుకురాగలిగితేనే. రైట్. సో టోటల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత వచ్చిందండి? 20,000 రూపాయలు గ్రూప్ సెల్ కమిషన్ ప్లస్ 16,000 రూపాయలు మనకి వచ్చింది రెడీమ్షన్ పాయింట్. అంటే ఒక్కొక్క గ్రూప్ లో మీరు ఒక్కొక్క సిల్వర్ ని మీరు చేయగలిగితే ఇమీడియట్ గా మీ వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత? 36,000 రూపాయలు ఇన్కమ్ ని మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఏమీ రాయలేదు. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కూడా యాక్చువల్ గా నేనైతే యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? ప్రతి ఒక్కరు వాళ్ళు ఆర్పీకి ఎలిజిబుల్ అవ్వాలి. ఆర్పీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు యాడ్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ రీపర్చేస్ చేస్తారు. సో ఈ 36,000 ఒక 5గురు కూడా మళ్ళీ రీపర్చేస్ చేసినా మళ్ళీ అది ఒక 10,000 సపరేట్. అంటే ఆల్మోస్ట్ ఒక 46,000 to 50,000 రూపీస్ ఇన్కమ్ ని హ్యాపీగా సెకండ్ మంత్ మీరు తీసుకోవచ్చు. ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క వ్యక్తిని మనం సిల్వర్ గా తయారు చేస్తే. సో ఎందుకు మనం సిల్వర్ మీద ఫోకస్ చేయాలి అంటే ఫాస్ట్ గా ఇన్కమ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు సిల్వర్ మీద ఫోకస్ చేయాలి. అలాగే మీ టీమ్ లో నలుగురికి మీరు ఎంత ఇన్కమ్ ఇప్పించారు? ఏ లెగ్ లో ఒక వ్యక్తి సిల్వర్ అయ్యారు కాబట్టి ఆయనకు ఒక 25,000 to 27,000 ఇన్కమ్ వచ్చి ఉంటది. బి లెగ్ లో ఒక వ్యక్తికి 25,000 to 27,000 వచ్చి ఉంటది. సి టీమ్ లో ఒక 25,000 to 27,000 వచ్చి ఉంటది. డి లో కూడా 25,000 to 27,000 ఇన్కమ్ వచ్చి ఉంటది. నేనేమంటా అంటే మీరు తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఈ బిజినెస్ నుంచి బయటికి వెళ్ళకూడదు అంటే మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని పట్టుకొని సిల్వర్ చేసేయాలి. సిల్వర్ అయిపోతే ఇమీడియట్ గా ఇన్కమ్ కనపడుతుంది. ఇన్కమ్ కనపడితే ఆ పర్సన్స్ ఎక్కడికి పోరు. ఈ రోజు మాక్సిమం ప్రాబ్లం ఏంటంటే జాయిన్ చేసేసి వదిలేయడం, లేదా మీ పని మీరు చేసుకొని చెప్పేయడం. వాళ్ళు కొంత అటు ఇటు కాల్ చేయి కొట్టుకుంటారు. ఆ తర్వాత నెగిటివిటీ వచ్చి బయటికి. బట్ ఎప్పుడైతే మనం కొంత వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని సిల్వర్ గా చేస్తామో, వాళ్ళకి ఒక 20,000-25,000 ఇన్కమ్ వచ్చే విధంగా చూపిస్తాము, ఆటోమేటిక్ గా మనం కూడా ఆ ఒక ఇన్కమ్ లోకి వచ్చినట్టు లెక్క. రైట్. సో ఇది ఇన్కమ్ క్యాల్కులేషన్ అండి. మినిమం ఒక 50,000 రూపాయల ఇన్కమ్ అయితే సెకండ్ మంత్ ఒక 4 టీమ్ లో నలుగురిని సిల్వర్ ని మనం చేస్తే హ్యాపీగా తీసుకోవచ్చు. రైట్. అదే విధంగా మీరు ఒక్కొక్క సిల్వర్ కాకుండా ఒక్కొక్క టీమ్ లో 2 సిల్వర్ తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్ లో 2 సిల్వర్ అండి. అప్పుడు ఇన్కమ్ క్యాల్కులేషన్ చూడండి, గ్రూప్ సెల్ కమిషన్ 40,000 వస్తుంది. అంటే ఏ టీమ్ లో ఒక ఇద్దరు సిల్వర్, బి టీమ్ లో ఒక ఇద్దరు సిల్వర్, సి టీమ్ లో ఒక ఇద్దరు సిల్వర్, డి టీమ్ లో ఇద్దరిని సిల్వర్. అంటే ఒక్కొక్కరు చేశారు కదా, ఒక్కొక్కరు కాకుండా ఇద్దరిని సిల్వర్ చేస్తే కేవలం గ్రూప్ సెల్ కమిషన్ మనకి 40,000 రూపీస్ వస్తుంది. దీంతో పాటు ఆర్పి పాయింట్ మనకి 8 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 8 వస్తుందా? కాదు, 16 వస్తుంది. సారీ, ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. 16 వస్తుంది కాబట్టి 32,000 రూపాయలు ఆర్పి ఇన్కమ్ వస్తుంది. అండ్ మొత్తం మనం చూసినట్లయితే 72,000 అండి. 40,000 మనకి గ్రూప్ సెల్ కమిషన్, 32,000 మనకి ఏమొస్తుంది? ఆర్పి ఇన్కమ్. 72,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా మనం డైరెక్ట్ గా రెఫర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ సూపర్ అవ్వాలి కాబట్టి రిపర్చేస్ చేస్తారో అక్కడి నుంచి కూడా ఒక 10,000 రూపాయల ఇన్కమ్ మనం కల్పిస్తే హ్యాపీగా 80,000-90,000 రూపాయల ఇన్కమ్ ని మనం తీసుకోవచ్చు. సో మొదటి మనం ఏం చేసుకోవాలంటే సిల్వర్ లెవెల్ ని కంప్లీట్ చేసుకోవాలి. సిల్వర్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కింద వచ్చేటువంటి వ్యక్తి, కొత్త వ్యక్తి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారిని సిల్వర్ గా చేయాలి. సిల్వర్ గా చేసేయండి. కింద ఒక 10 మంది వచ్చేస్తే ఆటోమేటిక్ గా పర్సన్ స్టాండ్ అయిపోతాడు, పర్సన్ నిలబడతారు, మన టీం ఆటోమేటిక్ గా మూవ్ అవుతూ ఉంటది. ఎందుకు ఈ రోజు ఇంత ఫాస్ట్ గా ఇన్కమ్ తీస్తా ఉన్నారు అంటే వాటిల్లో రీజన్ ఇది. అంటే చిన్న టీమ్ లో ఎక్కువ మంది కూడా అవసరం లేదు. మీరు చూడండి 72,000 ఇన్కమ్ కదా, ఎంత మంది టీం ఉన్నారు మనకి ఇక్కడ అంటే ఇటు ఒక 20 మంది, ఇటు ఒక 20 మంది, 100 మంది టీం కూడా లేదు. 100 మంది టీం కూడా లేరు. ఆ 100 మంది టీం లేరు. అప్పటికే మనం 70,000-80,000 రూపాయల ఇన్కమ్ కొట్టగలుగుతున్నాం. ఇదే ఇన్కమ్ మనం వేరే వేరే కంపెనీలో కొట్టాలంటే 1,000-2,000 మంది టీం ఉండాలి. అంటే జనరల్ ప్రొడక్ట్స్ లో మనం వర్క్ చేసాం అనుకోండి, జనరల్ ప్రొడక్ట్ మనం వర్క్ చేస్తే
50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే చాలా మందికి తెలుసు, మినిమం 1000 మంది టీం ఉంటే గానీ రాదు. మినిమం 1000 మంది టీం క్రియేట్ చేస్తే అప్పుడు వస్తుంది. బట్ ఇక్కడ 100 మంది టీం తోటే మనం పెద్ద ఇన్కమ్ కొట్టేస్తాం ఈరోజు. సో ఈ పాయింట్ ని మీరు అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నా